వెల్కమ్ టు ED9 కెరీర్ గైడెన్స్. ఏం చదివినా వైద్య రంగంలో భరోసా. ఏ తరహా విద్యా నేపథ్యాలు ఉన్న వారైనా సరే హక్కును చేర్చుకుంటోంది ఆరోగ్య పరిరక్షణ రంగం. ఇది ఏటా 25% వృద్ధి రేటుతో విస్తరిస్తోంది. దీనికి 2 ప్రవేశ ద్వారాలు. ప్రధాన ద్వారం మెడికల్ విద్యార్హతలు ఉన్నవారికి ఆహ్వానం పలుకుతోంది. అంతే ప్రాధాన్యంతో మరో ద్వారం ఇతర విద్యా నేపథ్యాలున్న యువతను స్వాగతిస్తోంది. బెంచ్పై ఉంచడం, లే ఆఫ్లు, ఆర్థిక మాంద్యపు క్రీనీడలు లేకపోవడంతో ఐటీ సహా వివిధ కోర్సులు చేసిన వారు ఈ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. భారత ఆరోగ్య పరిరక్షణ రంగంలో 75 లక్షల మంది పనిచేస్తుండగా టెక్నాలజీ ప్రవేశంతో రానున్న సంవత్సరాల్లో 3 లక్షల నుంచి 3.5 లక్షల మంది నిపుణులు అవసరమవుతున్నారు. టెలిమెడిసిన్, వర్చువల్ అసిస్టెంట్స్, డేటా అనలిటిక్స్ భాగాల్లో ఈ కొరత ఏర్పడుతుందని అంచనా. ఇక హెల్త్ కేర్లో కోర్ జాబ్స్గా వ్యవహరించే ఉద్యోగాలకు తగిన అర్హతలున్నవారు దొరకని పరిస్థితి. 2030 నాటికి ఈ తరహా కొలువులు ఈ రంగం వృద్ధి రేటును బట్టి మరో 6 లక్షల ఉత్పన్నమవుతాయని ఆశిస్తున్నారు. వైద్య ఆరోగ్య రంగంలో ఏ హాస్పిటల్కు వెళ్ళినా సాధారణంగా రోగి మొదట కలిసే ఫిజిషియన్స్కు, పీడియాట్రిషియన్స్కు, సర్జన్స్కు, అనస్థీషియాలజిస్టులకు, సైకియాట్రిస్టులకు, రేడియాలజిస్టులకు, ఆర్థోపెడిక్ సర్జన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ వైద్య నిపుణులకు అత్యధిక వార్షిక ప్యాకేజీలను కార్పొరేట్ ఆసుపత్రులు ఆఫర్ చేస్తున్నాయి. వీటితో పాటు కార్డియాలజిస్టులు, న్యూరో సర్జన్లు, ఆంకాలజిస్టులు, పల్మనాలజిస్టులు అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. హెల్త్ కేర్ రంగంలో వైద్యులకే అత్యంత ప్రాధాన్యం. అయితే హాస్పిటల్ సేవలు, రోగుల పరిరక్షణకు నర్సులు, పారామెడికల్ సిబ్బంది, మెడికల్ టెక్నీషియన్స్ అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా డయాగ్నోటిక్ సర్వీస్ సిబ్బంది రోగ నిర్ధారణ పరీక్షల్లో ముఖ్య పాత్ర వహిస్తారు. అనుబంధ విభాగాల్లోనూ సురక్షిత సిబ్బంది కొరత ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా నివేదిక ప్రకారం గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో 40% రేడియోగ్రాఫర్లు, 20% ల్యాబ్ టెక్నీషియన్స్ కావాల్సిన వారికంటే తక్కువ మంది ఉన్నారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు 30% మంది తక్కువ. శిక్షణ పొందిన నర్సుల అవసరం చాలా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ప్రతి 1000 మంది జనాభాకు 3 నర్సులు అవసరం. భారత్లో అందులో సగం మంది లభ్యత మాత్రమే ఉంది. WHO ప్రమాణాల ప్రకారం చూస్తే మన దేశంలో 48 లక్షల మంది నర్సుల అవసరం. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో 40% నుంచి 70% మంది నర్సులు తరచుగా మారుతుండటం వల్ల ఈ పోస్టులకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు హాస్పిటల్స్ లో పలానా విభాగానికి అని పెద్దగా ప్రాధాన్యం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ రంగ ప్రవేశంతో మెడికల్ విభాగంతో సమానంగా అడ్మినిస్ట్రేషన్ విభాగం ఎదిగింది. ఫ్రంట్ ఆఫీస్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్, పేషెంట్స్ రిలేషన్షిప్, అకౌంటెంట్స్ లాంటి విభాగాలు ఏర్పడ్డాయి. మెడికల్లో లైఫ్ సైన్స్, టెక్నాలజీ, పారామెడికల్ విద్యార్హతలు ఉన్న వారికి అవకాశాలుండగా అడ్మినిస్ట్రేషన్స్ విభాగంలో కామర్స్, MBA, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితర కోర్సులు చేసిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. హెల్త్ కేర్లోని మెడికల్ విభాగానికి సిబ్బంది కొరత వెన్నాడుతున్నట్లుగానే అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనూ కొరత ఉంది. 2025 చివరి నాటికి హెల్త్ హోమ్ ఎయిడ్స్ అంటే రోగి ఇంట్లోనే సేవలు అందించడం. ఇలా 4.45 లక్షల మంది, 95,000 మంది నర్సింగ్ కోర్స్ చేసిన వారు, లక్షల మంది క్లినికల్ ల్యాబ్ టెక్నీషియన్లు, 11,000 మంది ఫిజిషియన్లు, సర్జన్లు కలిపి 7 లక్షల మంది కొరత ఏర్పడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. సాధారణ హాస్పిటల్స్ పాలనా నిర్వహణ విషయంలో సాధారణ గ్రాడ్యుయేట్లతో నెట్టుకొస్తుండగా కార్పొరేట్ సంస్థలు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పొందిన వారి కోసం చూస్తున్నాయి. ఈ కోర్సు దేశంలో పరిమితమైన విద్యా సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఏటా డిగ్రీ లేదా PG డిప్లొమా తీసుకుని వచ్చేవారు కార్పొరేట్లకు సరిపడా లేరు. ఫైనాన్స్, మార్కెటింగ్, పేషెంట్ రిలేషన్షిప్, MBAలు అందుబాటులో ఉన్న హాస్పిటల్ మేనేజ్మెంట్ దృష్ట్యా ఇందుకు తగిన డిగ్రీ, కనీసం డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఉండాలని కార్పొరేట్ హాస్పిటల్స్ భావిస్తున్నాయి. హెల్త్ కేర్లో ఏదో ఒక పొజిషన్ లక్ష్యంగా శిక్షణ పొందితే అవకాశాలు గ్రామీణ స్థాయి నుంచి మెట్రోపాలిటన్ నగరాల వరకు ఉంటాయి. చిన్న పట్టణంలోని డాక్టర్కు ఒక హెల్త్ అసిస్టెంట్ను నియమించుకుంటే వివిధ నగరాల్లో గొలుసుకట్టు హాస్పిటల్స్ ఉండే యాజమాన్యం వల్ల వందల మంది వైద్య సిబ్బంది నియమిస్తుంది. ఏ తరహా వైద్య సేవలకు ఎటువంటి వైద్య సిబ్బంది అవసరమో చూద్దాం. 10 పడకల నుంచి 100 పడకలున్న హాస్పిటల్ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ పేషెంట్ సదుపాయం కల్పించినప్పుడు 24 గంటల నర్సింగ్ కేర్, డయాగ్నోటిక్ పరీక్షల సౌకర్యం అవసరం. వీరికి అనుగుణంగా సిబ్బంది నియామకాలుంటాయి. చైనా స్పెషలిస్టులు నిర్వహించే కార్పొరేట్ వైద్య సంస్థల అవసరాలు అధికం.
ఇలాంటి ఆసుపత్రులకు వైద్య సిబ్బంది ఎంతమంది అవసరమో అంతకు రెట్టింపు సహాయ సిబ్బంది కావాల్సి ఉంటుంది. నాన్ మెడికల్ విద్యార్హతలున్న యువతకు అవకాశాలుంటాయి. డెంటల్, కంటి ఆసుపత్రులు ఇటీవల దంత, నేత్ర వైద్యంలోకి గొలుసుకట్టు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రవేశించాయి. ఈ తరహా హాస్పిటల్స్లో డెంటల్, ఆప్థమాలజిస్టులతో పాటు టెక్నీషియన్స్, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది అవసరం. ఈ మధ్య దేశీయ, విదేశీ డయాగ్నోటిక్ సేవల సంస్థలు దేశవ్యాప్తంగా వైద్య నిర్ధారణ కేంద్రాలు నెలకొల్పుతున్నాయి. వీటిలో పనిచేసేందుకు వందల మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఎంఆర్ఐ, డిజిటల్ ఎక్స్రే లాంటి వివిధ ఉపకరణాలను నిర్వహించేందుకు టెక్నీషియన్లు అవసరం. ఒక పరిశ్రమలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు దానికున్న వృద్ధి అవకాశాలు, సిబ్బంది కొరత, కెరియర్లో ముందుకెళ్లే అవకాశాలను నిశితంగా పరిశీలించాలి. ఆ తర్వాత ఆసక్తి ఉన్న విభాగం, ఆసక్తి గల హోదాను ఎంచుకోవాలి. అందుకు తగ్గ కోర్సుల్లో శిక్షణ పొందితే ఉపాధి అవకాశాలను సులువుగా అందిపుచ్చుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. E29 కెరీర్ గైడెన్స్.